మాట్లాడితే మీరు మాట్లాడిందని వాళ్ళు మాట్లాడారు, మళ్ళీ మాట్లాడుతున్నారు. మీరు పార్టీలో మాట్లాడారు ఇప్పటికే. అవునండి, రాజు అందరికీ సమాధానం చెప్తారు కానీ ఆయన అవకాశం ఇచ్చారు సార్. ప్రభుత్వమా లేదంటే పార్టీలు ఇక్కడ ఒకటి ఒక అంశము. ఇందాక విజయశేఖర రెడ్డి గారు చెప్పారండి, మేము ఆడవాళ్ళ మీద కేసులు పెట్టము. లేకపోతే పేరుని జయప్రద అనేటువంటి ఆవిడకి సంబంధించి మేమే తప్పు చేశాము, మేమే పెనాల్టీ కడతాము, మేము తప్పు చేశామని ప్రభుత్వానికి చెప్తే కేసులు పెట్టి ఆవిడని అరెస్ట్ చేయొద్దని చెప్పారట. అయ్యా మీరు రోజా మహిళ కాబట్టి ఆవిడ కేసులు పెట్టలేదు, కరెక్ట్. పేరుని జయప్రద మహిళ కాబట్టి అన్నది. మరి కొడాలని మీద వీళ్ళు విమర్శలు చేసేటువంటి వీళ్ళ మీద మీరు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టారు? అప్పుడు క్యాసినోవా అన్నారు, అది అన్నారు, ఆయన సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి అనేక కుంభకోణాలు చేశాడన్నారు, ఆయన మీద ఎందుకు కేసులు పెట్టలేదు? పోనీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళ మీద అతి ఇదని పవన్ కళ్యాణ్ ఆ రోజున మాట్లాడాడు, ఇంతవరకు ఆయన మీద కేసులు ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తాడు. నేను ఒకటి అడుగుతానండి, మీకెవ్వరి మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి మీకు లేదు అన్నప్పుడు, మీరు వాళ్ళు కుమ్మక్కయ్యేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అన్ని మూసుకొని కూర్చోండి. నేను ఈ మాట మీరు ఎన్ని రకాలుగా మీరు అర్థాలు తీసుకున్నారు తప్పన్నా మీరు ఎందుకు మరి మాట్లాడతారు? ఆ ప్రభుత్వంలో జరిగింది, ఈ ప్రభుత్వంలో జరిగింది, మీ సొమ్మ మీ ఇళ్లలో తెచ్చి పెట్టారా? మీ సొమ్మ అదేమన్నా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తప్పులు జరిగితే, కుంభకోణాలు జరిగితే ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ము. నువ్వు 5 ఏళ్ళు ఓడమేనా? అది జరిగింది, ఆ కుంభకోణం జరిగింది, ఈ కుంభకోణం జరిగింది, మేము అంతు తీరుస్తాం, మేము పొద్దున మిగిలిస్తే ఇచ్చేస్తాం అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చి మేము ఆడవాళ్ళని ఏమన్నా? మీరు ఆడవాళ్ళని కదా ఎవరిని ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డిని ఏమనలేనటువంటి మీ చేతకంతానం మీరు. ఎందుకు మీరు ఢిల్లీలో మీ బాస్ ఒప్పుకోవట్లేదు, మీ పక్కన కూర్చుని ఆయన బీజేపీ అని చెప్తున్నాడు. మీరు పనికి మాలినటువంటి విషయాలు వీళ్ళకి చర్చకు కావాలి. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అంట ఇంత ఫోటో పెట్టాడు, అంత ఫోటో పెట్టాడు, దేవుడు కన్నా ఎక్కువ పెద్ద ఫోటో పెట్టాడు. ఆయన వచ్చి నీకు చెప్పాడా? దేవుడు వచ్చి నా ఫోటో చిన్నది పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎక్కువ పెట్టాడు, ఇదే మీకు కావాల్సినటువంటిది. మీ పనికి మాలిన వ్యవహారాలన్నిటి పెట్టి ఇవన్నీ కూడా రోజా అడిగిన దాని మీద ఒక డిబేట్ పెడితే ఇద్దరు బీజేపీ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఒక సమాధానం చెప్పలేదు. సమాధానం ఆవిడ అడిగినటువంటి ప్రశ్నలకే ఆవిడ తప్పు మాట్లాడిందండి. ఇప్పుడు ఏం మాట్లాడారు కృష్ణాంజనేయ గారు? నేను చెప్పింది వెళ్ళాలనుకుంటా, నేను చెప్పింది మీరు వెళ్ళాలనుకుంటా. మీరు చెప్పినంత విన్నాము. ఎవరికే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు తెలియదు, నాకు తెలీదు. నిజంగా వినండి సార్, వినండి. చంద్రబాబు గారు సతీమణి కనుక హిందూ మతమే ద్వేషం ఉంటే మళ్ళీ అలాంటి కంపారిజన్ తీసుకొస్తారా? ఈ రోజు నేను ఒకటి అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి మీద ఒక కేసు కానీ ఈ రోజున ఏమీ నమోదు చేయకపోవటానికి ఈ రోజున కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ కాదా? ఈ రోజున తెలుగుదేశం వాళ్ళకి చావలేదు, చేత కాదు, ఏం మాట్లాడలేరు. మీకు ఈ రోజున మీరు చెప్పిన దానికి అన్నిటికి కూడా దూడు బసన అనే తలపి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పడుతున్నట్టు తీసుకెళ్ళి నేను విజయశేఖర రెడ్డి గారు మీరు రాజకీయవేత్తగా అన్ని విషయాలు మాట్లాడతారు. మీరు ఇన్ని రకాలు చెప్తే 2 సంవత్సరాల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గాని, రోజా గాని, కొడాలి గాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక్కరి మీద ఒక్కరి కేసులు పెట్టి అరెస్ట్ చేసినట్టు ఈ పెట్టినట్టు వరకు టచ్ చేయలేదు. మొన్న పవన్ కళ్యాణ్ ఏదో స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళాడని, లేకపోతే చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో మాట్లాడాడు. పెట్టినట్టు టచ్ చేసినటువంటి పరిస్థితులు. నేను ఒకటి అడుగుతాను, మీకు చేత కాకపోతే చేత కరెక్ట్, నేను అందుకనే నోరు పుచ్చుకొని ఉండమని చెప్తాను. మీరు చేత కాదంటే మా వల్ల కాదు, మేమేం చెయ్యము, మేము కుమ్మక్క అవుతాం. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు చేస్తారు, మా ప్రభుత్వంలో మేం చేస్తాం, ఇద్దరం కలిసి కుమ్మక్క అవుతాం అని జనాన్ని వదిలిపెట్టండి. జనం ఎలా నిర్ణయం తీసుకుంటారు అంతే తప్ప వాళ్ళు తప్పు చేశారు అది 5 ఏళ్ళు జరిగింది, 5 ఏళ్ళు 2 ఏళ్ళు మీరు వచ్చేసి మీరేం చేస్తున్నారు? మీరేం గడి తిరుగుతున్నారా? వర్మ గారు ఒకటి సోదరులు బీజేపీ మిత్రులు మాట్లాడుతూ ఆయన మాట్లాడిన దానికి